వినేటువంటి సహోదరి సహోదరులరా, ఈ పరిశుద్ధ దినమును ఆలయంలోనికి ఆరాధనకు వచ్చినటువంటి మీకు అందరికీ కూడాను యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ అత్యధికముగా దీవించి ఆశీర్వదించునుగాక. మనము ఈ దినము ధ్యానము కొరకు చదువుకున్నటువంటి లేఖన భాగము మత్తయి సువార్త 12వ అధ్యాయము 15 నుండి 21 వరకు చదువుకున్నాం. ఇక్కడ యేసు ప్రభు యొక్క గుణ లక్షణాలలో ప్రధానమైనటువంటి గుణ లక్షణాలలో ఉన్నటువంటి ఒక లక్షణం సాధుత్వం, మృదు స్వభావం, దయ, కరుణ, జాలి కలిగినటువంటి తత్వము ఇక్కడ మనము చూడొచ్చు. అంటే దేవుని యొక్క లక్షణాలలో అనేకము ఉన్నాయి. మనము కొన్నిసార్లు ఆయన యొక్క రౌద్రాన్ని ధ్యానించాలి, కొన్నిసార్లు ఆయన యొక్క తీర్పును గురించి ధ్యానించాలి, ఆయనకు భయపడాలి. అదే సమయంలో ఆయన మన తండ్రి, మన దేవుడు. ఒక తండ్రి తన బిడ్డలను ఏ విధంగా ప్రేమిస్తాడో, కరుణిస్తాడో, వారి ఎడల జాలి పడతాడు. అదే విధముగా మన తండ్రి అయినటువంటి దేవుడు కూడాను మన ఎడల జాలి పడేటువంటి వాడు, కరుణ చూపించేటువంటి వాడు అనేటువంటిది కూడా సత్యం. కాబట్టి మనము ఈ రెండు విధాలుగాను దేవుణ్ణి మనము అర్థం చేసుకోవాలి. తండ్రి అనగానే కొంతమందికి భయం. తండ్రి వస్తున్నాడంటే ఇంట్లో పరిగెత్తుకుంటే పోయి బుక్ పట్టుకోవడం, లేకపోతే ఇంకేదైనా చేయడం భయం. అట్లాంటి తండ్రులు కూడా ఉన్నారు. అదే సమయంలో తండ్రి ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తాడా అని ఎదురు చూసేటువంటి పిల్లలు కూడా ఉన్నారు. అది కూడా కరెక్టే. ఈ రెండు కూడాను అవసరమే. దేవుని గురించి మనం అర్థం చేసుకోవడానికి ఈ రెండు విధాల అంశాలను మనము ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు సంపూర్ణంగా అర్థమవుతాడు. ఆయన అనునిత్యము కోపించేటువంటి వాడు కాడు అని లేఖనం తెలియజేస్తూ ఉంది. అట్లని చెప్పేసి ఆయన పాపాన్ని సహించేటువంటి వాడు కాడు అని చెప్పేసి లేఖనం తెలియజేస్తుంది. మన పాపములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు, మన దోషములను బట్టి ఆయన మనకు ప్రతీకారము చేయలేదు అని లేఖనము తెలియజేస్తోంది. కాబట్టి ఒక తండ్రి ఒకవేళ కుమారుడు చేసేటువంటి పనులన్నింటినీ నిమిత్తమై శిక్షించాలి అని అనుకుంటే, చిన్నప్పటి నుంచి అనేకమైనటువంటి పొరపాట్లు, అనేకమైనటువంటి తప్పులు, అనేకమైనటువంటి కోపం వచ్చే పనులు చేస్తూ ఉంటాం. వాటన్నిటిని బట్టి ఒకవేళ తండ్రి మనల్ని శిక్షించాలని అనుకుంటే మనం ఉండం. అదే విధముగా తండ్రి కుమారుని ఎడల జాలి పడినట్లుగా 103వ కీర్తనలో ఉంటాయి ఈ అంశాలు. తండ్రి కుమారుడు ఎడల జాలి పడినట్లుగా ఆయన మన ఎడల జాలి పడుతూ ఉన్నాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో మన అతిక్రమలు మనకు అంత దూరంగా ఉంచాడు. కాబట్టి దేవుని యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క కరుణ, దయ, జాలి కలిగినటువంటి అంశాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలా. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ సందర్భంలో చూస్తే యేసు ప్రభుతోటి అనేక మంది జనులు ఉన్నారు. బహుజనులు ఆయనను వెంబడింపగా అనేటువంటి మాటను మనం చూస్తాం. బహుజనులు. ఈ బహుజనులు అనేటువంటి మాటలో విశ్వాసులు ఉంటారు, అవసరము కొద్దీ వెంబడించేవారు కూడా ఉంటారు. ప్రభుతోటి వస్తే ఏదైనా దొరుకుద్దేమో అనేటువంటి ఆలోచనతోటి, ప్రభు దగ్గరికి పోతే స్వస్థపడతామనేటువంటి ఆలోచనతోటి, ప్రభు దగ్గరికి పోతే ఆహారం దొరుకుతుంది అనేటువంటి ఆలోచనతోటి రకరకాలుగా వెంబడించేటువంటి వారు కూడాను ప్రభు వెంట ఉంటారు. ఆయనే చెప్పాడు చాలాసార్లు, మీరు నన్ను వెంబడించేది మీకు రోజు ఆహారం దొరుకుద్దనే అని చెప్పేసి ప్రభు వాళ్ళతో అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రభువును వెంబడించేటువంటి వారిలో అందరూ ఆయనను ప్రేమించి, ఆయనను విశ్వసించి వెంబడించేవారే కాదు. ఈ బహుజనులు
ఈ బహుజన సమూహం అన్ని రకాల వ్యక్తులు ఉంటారు. అయితే ఇక్కడ మనకు అన్ని రకాల వ్యక్తులు ఆయనను వెంబడించినప్పటికీ, బహుజనులు ఆయనను వెంబడించినప్పటికీ ఆయన వారిని అందరినీ స్వస్థపరిచాడు అని చెప్పి రాయబడింది. అందరినీ స్వస్థపరిచాడంట. మామూలుగా మనము అంటే మనకు తెలిసినంత మట్టుకు చాలాసార్లు అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యన చేసినటువంటి అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేసి ఉన్నడల వారు ఈ పాటికి మారు మనసు పొంది ఉందురే అని చెప్పి యేసు ప్రభు చాలా విచారించడం ఆ సందర్భాలను మనం చూస్తాం. అంటే కొన్నిసార్లు ఆయన విశ్వాసం లేని చోట కార్యాలు చేయలేదు. వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన ఏ కార్యమో చేయలేదు అని కూడా రాయబడింది. కొన్ని చోట్ల విశ్వాసంతో సంబంధం లేకుండా, అంటే విశ్వాసులు కాని వాళ్ళని కాదు, ఇప్పుడు ఆయన వెంబడించే వాళ్ళు అంటే ఆయన నుండి ఏదో కొంత ఆశించే వాళ్ళనే కదా అర్థం. బహుజనులు ఆయనను వెంబడింపగా అనేటువంటి మాట ఉంది. వెంబడించేటువంటి వాళ్ళలో జీసస్ ఫాలోయర్స్ అనుకోండి, యేసు ప్రభువును వెంబడించేటువంటి వాళ్ళు రకరకాల ఆలోచనలతోటి వెంబడించే వాళ్ళు ఉంటారు కదా. ఆలయానికి వచ్చేవాళ్ళు నాకు ఉద్యోగం రావాలి, నాకు ఆరోగ్యం బాగా కావాలి, నాకు పెళ్ళి కావాలి, నాకు ఇంకోటి ఏదో కావాలి అని వచ్చేవాళ్ళు ఉంటారు. నాకు ప్రభు వాక్యం కావాలి, నాకు పరలోక రాజ్యం కావాలి అని వచ్చేవాళ్ళు కూడా ఉంటారు కదా. రకరకాల వ్యక్తులు ఉంటారు కదా ప్రభువును వెంబడించేటువంటి వాళ్ళలో. బహుజనులు అని చెప్పి రాయబడింది. రకరకాల వ్యక్తులు అందరూ వచ్చారు. అయితే ప్రభు వారిని అందరినీ స్వస్థపరిచి అనేటువంటి మాటను మనం చూస్తాం. ఇది ఆయన యొక్క గొప్ప దయ, కరుణ, జాలి గల గుణానికి నిదర్శనం. అంటే కొన్నిసార్లు కాదు, చాలాసార్లు మన విశ్వాసమును బట్టి కాక, తన యొక్క ఔన్నత్యాన్ని బట్టి, తన యొక్క ప్రేమను బట్టి, తన యొక్క మంచితనమును బట్టి దేవుడు కార్యం చేసేటువంటి వాడు మన జీవితాలు. చాలాసార్లు అమ్మాని విశ్వాసమే నేను స్వస్థపరిచింది అని చెప్పడం చూస్తాం. విశ్వాసం ఉంటే కార్యం జరుగుద్ది అని మనం చెప్పుకున్నాం. విశ్వాసం కలిగినటువంటి వారికే కార్యము జరుగుద్దా అని అంటే కొన్ని సందర్భాలు కూడా ఉంటాయి. విశ్వాసంతో అంటే పని లేకుండా ప్రభు దగ్గరికి ఆశతో వచ్చినటువంటి వారిని, ఆశతో ఏదో మేలు కలుగుతుంది ప్రభు దగ్గరికి వస్తే అని వచ్చినటువంటి వారిని చాలామంది అట్లాగే ప్రభు నమ్ముకున్నారు. అన్యజనులలో నుండి ప్రభువు నమ్ముకున్నారంటే దానికి అర్థం వారు ముందు విశ్వసించరు. వారికి ఏదో కావాలి, అవసరత, అనారోగ్యం, ఇరుకు, ఇబ్బంది, ప్రభు దగ్గరికి వస్తే ఒకవేళ తీరుస్తాడు అనేటువంటి ఆశతోటి వస్తారు. వచ్చినప్పుడు దేవుడు కార్యము జరిగిస్తాడు, ఒక్కోసారి జరిగిస్తాడు. అప్పుడు వారు నమ్ముతారు. చేస్తేనే నమ్ముతా అనేటువంటిది కాదు. కానీ ఇక్కడ ఆ ఆస్పెక్ట్ని తీసి పక్కన పెట్టింది. ప్రభు దగ్గరికి వచ్చేవాడు ఆశతోటి వచ్చేటువంటి వారిని కూడాను దేవుడు ఆదరించేటువంటి వాడు. సరే, ఏ ఉద్దేశంతో వచ్చినప్పటికీ కూడాను ప్రభు దగ్గరికి ఆయన వారిని దృష్టించేటువంటి వాడు. అందరినీగా స్వస్థపరిచాడంట. చాలా ఆశ్చర్యం. అందరినీ స్వస్థపరిచాడంట బహుజనులు వస్తే. అందుకే దేవుని గురించి ఒకసారి 146వ కీర్తన 6 వచనం నుండి మనం చూస్తాం. సృజించినవాడు ఆయన ఆకాశమును. ఇప్పుడు ఆకాశములో భూమి, అందులో సర్వము అనేటువంటిది ఆయన దృష్టికి ఒక చాలా చిన్న మ్యాటర్. ఇంత విషయం అంటే ఆయన ఇంకెంత పెద్దోడో, ఎంత గొప్ప సర్వశక్తి సంపన్నుడో మనం అర్థం చేసుకోవచ్చు.
అందుకే 8వ కీర్తనలో ఏమంటాడంటే, నరుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు. దేవుడు నరుణ్ణి దర్శించటానికి ఏపాటి వాడు, చాలా అల్పుడు. అయినప్పటికీ ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. మాట ఇస్తే ఆయన నెరవేర్చేటువంటి వాడు. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకున్నాం. ఇప్పుడు ఏమని, ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థన చేయుదురో వారి మధ్యన నేను ఉంటానని చెప్పి వాగ్దానం చేశాడు, మాట ఇచ్చాడు. ఇప్పుడు మనం ఒకరికంటే 2 ఎక్కువ మంది ఉన్నాం. మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం ఆయన మన మధ్యన ఉన్నాడు కదా, ఆయన మాట తప్పేవాడు కాదు కదా, ఉంటాడు. మనం ఒకవేళ ఏ ఉద్దేశంతో వచ్చినప్పటికీ కూడాను ప్రభు దగ్గరికి వచ్చాము, అది గొప్ప విషయం. మనం ఏ పరిస్థితుల్లో గుండా వచ్చినప్పటికీ కూడాను మనం వచ్చింది ఎక్కడికి అంటే ప్రభు దగ్గరికి వచ్చాము. కాబట్టి ఆయన మాట చొప్పున ఆదరించేవాడు. ఆయన యొద్దకు వచ్చే వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేసేవాడు కాడు అని చెప్పి లేఖనం రాయబడింది. ఆయన యొద్దకు విశ్వాసముతో వచ్చేవాడు, ఆయనను ప్రేమించి వచ్చేవాడు, ఆయనను సేవించి వచ్చేవాడు అని లేదు అక్కడ. ఆయన దగ్గరికి వచ్చేవాడు ఏ పరిస్థితుల్లో ఉన్నా. ఇప్పుడు ప్రభు దగ్గరికి ఎవరు ఊరికి రారు, అది వాస్తవం. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు అంటే అంతా అయిపోయి అన్ని విశ్వాసాలు పోగొట్టుకొని లోకం మీద విశ్వాసం, మనుషుల మీద విశ్వాసం, స్నేహితుల మీద విశ్వాసం, అందరినీ నమ్ముకొని అన్నీ పోగొట్టుకున్న తర్వాతనే వచ్చేది ప్రభు దగ్గరికి. మామూలుగా లోకస్తులు ప్రభు దగ్గరికి ఎవరు ఊరికే రారు, ఏదో ఉంటుంది, రీజన్ ఉంటుంది. ఆయన దగ్గరికి వచ్చేటువంటి ఎటువంటి వారైనా ఏ ఉద్దేశంతో వచ్చినా ఆయన త్రోసివేసేవాడు కాదు, ఆయన ఆదరించేటువంటి వాడు. ఇంకా ఏమని ఉన్నది, ఆయన మాట తప్పని వాడు, బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును, యెహోవా గ్రుడి వారి కన్నులు తెరవజేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు, యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. చూడండి, ఆయనకు ఉన్నటువంటి ఎన్ని గుణలక్షణాలు, ఎంత గొప్ప ఔన్నత్యం కలిగినటువంటి అంశమో ఆయన యందు మనకు ఈరోజు చూసేటువంటి అంశం. బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీరుస్తాడు. ఒకవేళ ఈ లోకంలో ఇతరుల చేత, ఎదుటివారి చేత, సొసైటీ వలన బాధపరచబడుతూ ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే అట్టి వారికి ఆయన దగ్గర ఒక స్థానం ఉంది. ఆయన వారి బాధను చూసేవాడు, వారికి న్యాయము తీర్చేవాడు. ఆకలి కొనిన వారికి ఆయన ఆహారము ఇచ్చేటువంటి వాడు. ఇప్పుడు అరచుచుండు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చేవాడు అని చెప్పుంది, మన పాట కూడా పాడుకుంటాం. పిల్ల కాకుల గురించి దేవుడు విచారిస్తే ఆయన బిడ్డలు, ఆయన స్వరూపం, ఆయన పోలిక కలిగినటువంటి మన గురించి ఆలోచించడా? మనకున్నటువంటి సమస్యను బట్టి మనము దేవుని పైన ఫోకస్ చేయలేకపోవడం చేత అనేక సార్లు దేవునికి దూరంగా ఉంటూ ఉంటాం. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీరుస్తాడు, ఆకలి కొనిన వారికి ఆయన ఆహారము దయచేయువాడు, బంధింపబడి వారిని విడుదల చేసేటువంటి వాడు. ఆయన వచ్చినటువంటి మిషన్లో భాగం ఏంటిది? ఒకటి, బంధించబడినటువంటి వారిని విడిపించటానికి అని చెప్పి మనం అనేక సార్లు చెప్పుకున్నాం. ఆయన వచ్చినటువంటి వచ్చినటువంటి కారణంలో భాగంగా ఆయన గురుడివారి కన్నులు చేయడానికి వచ్చాడు, బంధించబడినటువంటి వారికి విమోచనను ప్రకటించడానికి, విడుదలను ప్రకటించడానికి వచ్చాడు. వచ్చినటువంటి వాడు వచ్చిన పని మర్చిపోతాడా? ఏ పరిస్థితుల్లో బంధించబడి ఉన్నా, బంధించబడడానికి అనేక పరిస్థితులు ఉండొచ్చు, ఆ పరిస్థితుల గురించి ప్రభు మాట్లాడడంలే ఇక్కడ.
బాధపరచబడడానికి అనేకమైన పరిస్థితులు ఉండొచ్చు. స్వయంకృత ఉండొచ్చు, లేకుంటే పక్కవాడిని తప్పు ఉండొచ్చు, ఎదుటివాడిని తప్పు ఉండొచ్చు, మన తప్పే ఉండొచ్చు. వాటి గురించి దేవుడు మాట్లాడటంలే. బాధపరచబడుతున్నటువంటి వారిని ఆయన న్యాయము తీర్చేటువంటి వాడు. ఆకలి కొనినటువంటి వారికి ఆహారము దయచేయవాడు. బంధించబడినటువంటి వారికి ఆయన విడుదలను దయచేయవాడు. యెహోవా గ్రుడి వారి కనులు తెరవజేయవాడు. కృంగిన వారిని లేవనెత్తువాడు. ఎందుకు కృంగుదగలు ఎందుకు వస్తుంది? డిప్రెషన్ ఎందుకు వస్తుంది? డిప్రెషన్ రావడానికి అనేక రకాల కారణాలు ఉంటాయి. ఆశ నిరాశ అయితే డిప్రెషన్ వస్తుంది. అనారోగ్యం కారణంగా డిప్రెషన్ వస్తుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా డిప్రెషన్ వస్తుంది. కుటుంబ సమస్యల వల్ల డిప్రెషన్ వస్తుంది. కారణం ఏదైనా కావచ్చు. కృంగిన వారిని ఆయన లేవనెత్తువాడని మాత్రం ఇక్కడ రాయబడి ఉన్నది. ఆయన దగ్గరికి వస్తే ఆయనను వెంబడిస్తే, జనులు అనేక మంది ఆయనను వెంబడించారు. వారిని అందరినీ స్వస్థపరిచాడు. ఒక్కరిని కూడా వదిలిపెట్టలేదు. అది ఆయన యొక్క గొప్పతనము, ప్రేమ, తండ్రి మనస్సు, తల్లి మనస్సు. కృంగినటువంటి వారిని ఆయన లేవనెత్తువాడు. పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించువాడు. కాబట్టి ఆయన యొక్క లక్షణమే అది. కాబట్టి చాలాసార్లు మన మంచితనాన్ని బట్టి కాక తన మంచితనాన్ని బట్టి కార్యం జరిగించేవాడు. మనం గొప్పవారమని కాదు, మనం విశ్వాసులమని కాదు, లేకపోతే మనం ఏదో, ఆయన గొప్పవాడు కాబట్టి, ఆయన విశ్వసించుటకు తగినవాడు కాబట్టి ఆయన మన జీవితాలను దర్శించేవాడు, కార్యము చేసేటువంటి వాడు. ఒక ఉదాహరణ చూద్దాం. ఒకసారి నాయన విధవరాల విషయం మనం ఒకసారి ఆలోచిద్దాం. నాయన అనేటువంటి పట్టణంలోనికి యేసుప్రభు వెళ్ళినప్పుడు అక్కడ ఒక విధవరాలు తన కుమారుడిని పోగొట్టుకుని కుమారుడు శవాన్ని మోసుకొని తీసుకొని పోతూ ఉండడం మనం చూస్తాం. యేసుప్రభు ఆ సిటీలోకి ఎంటర్ అయ్యే టైంలో ఆ శవాన్ని మోసుకొని వస్తూ ఉన్నారు, ఎదురయ్యారు. యేసుప్రభు ఎవరో ఏంటిదో మరి ఆమెకు తెలుసో లేదో తెలియదు. ఆ వివరాలు మనకు తెలియదు. యేసుప్రభుకు మాత్రం వారు ఆ పాడిని మోసుకుంటూ ఖననం చేయటానికి బయలుదేరి వెళ్తున్నారు. యేసుప్రభు ఆ మార్గం గుండా ఆ ఊర్లోనికి వస్తూ ఉన్నటువంటి సమయంలో అక్కడ జరిగినటువంటి సంఘటనను చూస్తే లూకా సువార్త 7వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఆమె విధవరాలు. అందుకే ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాట, ఆయన తండ్రి లేని వారిని, విధవరాండను ఆదరించువాడు. ఆయనకున్నటువంటి నేచరే అది. ఆయన నేచర్కు విరుద్ధంగా ఆయన ఏం చెయ్యడు అని చెప్పి లేఖనం తెలియజేస్తూ ఉంది. ఆయన తత్వం అది, ఆయన తత్వం. కాబట్టి ఆయనకు ఎదురొచ్చారు ఎవరు? ఒక విధవరాలు. ఎవరు? ఒక తండ్రి లేనటువంటి ఒక శవం. ఆమె విధవరాలు, తండ్రి భర్త లేడు, ఆ కొడుకున్నాడు, కొడుకు చచ్చిపోయాడు. ఆ శవాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుడెను. అతని తల్లికి అతడు ఒకడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. అప్పుడు అక్కడ ఏం జరిగిందో చూడండి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి అనేటువంటి మాట. ఆయన ఫీలింగ్ చూడండి. ప్రభువు మొదటగా ఆమెను చూశాడు. చూసిన వెంటనే ఆయన హృదయంలో జాలి కలిగింది. ఆమె యందు జాలిపడి, కనికరపడి. కనికరము, జాలి ఓకే. కనికరము ఇంకొంచెం ఒక మెట్టు ఎక్కువ జాలి కంటే. కనికరం చాలా గొప్పది. కనికరం. ఆమె యందు కనికరపడి వచ్చి ఏమన్నాడు? ఏడవద్దు. చూడండి, దేవునికి చాలాసార్లు మనం చెప్పుకున్నాం, ఏడ్చేటువంటి వారు చూస్తే దేవుడు హృదయము ద్రవించిపోతుంది. లేఖనాన్ని బట్టి మనం తెలియజేస్తాం. ఏడ్చేటువంటి వారితోటి ఆయన కలిసి ఏడ్చాడు. ఎందుకు? కారణం ఏంది? కన్నీళ్లు చూసి ఆయన మౌనముగా ఉండేటువంటి వాడు కాడు.
ఒకవేళ కన్నీళ్ళు ఎందుకు వస్తాయి? ఊరికనే కన్నీళ్ళు నటించాం కదా. కన్నీళ్ళ విషయంలో సినిమాలను నటిస్తారు గ్లిజర్ని వేసుకొని, అది కాదు కదా. ఏడ్చామంటే హృదయం నిండుగా బాధ ఉంటుంది, వేదన ఉంటుంది, దుఃఖం, విచారం, అన్నిటినీ ఆపుకొని 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 ఇక ఆపుకోలేనటువంటి సమయంలో వస్తాయి కన్నీళ్ళు. ఊరుకురికి రావు కదా కన్నీళ్ళు. చాలా మనము దాచుకొని బిగబట్టుకొని ఆపుకున్న తర్వాతనే బోస్తాయి కన్నీళ్ళు వస్తాయి. అంటే టాలరేట్ చేయలేనంత దుఃఖము మనిషికి వచ్చినప్పుడు కన్నీళ్లు ఏడుస్తాడు పెద్దగా. దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చేటువంటి వారిని ఆయన ఎంత మాత్రమో కూడాను ఇగ్నోర్ చేసేవాడు కాదు. కన్నీళ్ళను చూసి ఆయన కదిలిపోయాడు. ఆ స్త్రీ ఆమె ఏడుస్తూ ఉంటే, ఆ విధవరాలు ఏడుస్తూ ఉంటే ఆమెను చూసి ఆమె యందు కనికరపడ్డాడు. కనికరపడిన వెంటనే ఏడవద్దు అని ఆమెతో చెప్పాడు. ఏడవద్దు. ఎందుకు ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చాలి, ప్రార్థించాలి, కన్నీటి ప్రార్థన అనేటువంటి మాట అనేకసార్లు మనం వింటుంటాం. కారణం ఏమంటే, ఒకవేళ మనకు తెలియకపోవచ్చు, కారణం ఇది. ఆయన కన్నీటిని చూచి గమ్మున ఉండేవాడు కాదు, ఊరుకుండేవాడు కాదు. కన్నీరు కారుస్తూ ఉన్నటువంటి వారిని చూచి ఆయన దాటుకుని వెళ్ళిపోయేవాడు కాదు. ఈమె కన్నీరు చూసి, ఆమె ఏడుపు చూసి ఆయన కనికర వచ్చి, అమ్మ ఏడవాకు అని చెప్పి ఆయన దగ్గరికి వచ్చి, పాడిను ముట్టగా మోయించిన వారు నిలిచిరి. ధర్మశాస్త్రం దేవుడు యేసు ప్రభు ఇక్కడ ఏం చేశాడంటే తీసి పక్కన పెట్టాడు. ధర్మశాస్త్రం ప్రకారం నాజీరు చేయబడినటువంటి వారు శవాన్ని ముట్టకూడదు. అయితే యేసు ప్రభు ఇక్కడ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ప్రక్కన పెట్టడానికి వచ్చినవాడు కాబట్టి ఇక్కడ పాడను పట్టుకున్నాడు. పట్టుకోవచ్చా? పట్టుకోకూడదు కదా. మీరు చూడండి, ధర్మశాస్త్రం చూస్తే ద్వితీయోపదేశ కాండము దగ్గర నుంచి నిర్గమ కాండము, సంఖ్యాకాండము, లేవి కాండము చూస్తే శవాన్ని ముట్టువాడు అపవిత్రుడు, వాడు శుద్ధి అయ్యేదాకా వాడు అపవిత్రుడు, వాడు కొన్ని దినాలు అపవిత్రుడుగా ఉంటాడు ధర్మశాస్త్రం చెప్పేది. యేసు ప్రభు ధర్మశాస్త్రం యొక్క సమాప్తి కాబట్టి ఆయన పాడిన ముట్టాడు. పాడిన ముట్టినప్పుడు వాళ్ళు ఆగారు. ఆగినప్పుడు ఏమన్నాడు ఆయన? అంతే. ఎందుకు ఇంత గొప్ప కార్యం ప్రభు అక్కడ చేయవలసినటువంటి అవసరం ఏముంది? ఆ తల్లి అడిగిందా? లేకుంటే శిష్యులు అడిగారా? లేకుంటే ఆ జనసమూహం మోసుకొని పోయే వాళ్ళు వచ్చేమన్నా కాళ్ళ వెళ్ళబడ్డారా? ఏం లేదు. వాళ్ళ పాటికి వాళ్ళు శవాన్ని మోసుకొని బయటికి తీసుకుతున్నారు. యేసు ప్రభు ఆయనతోటి ఉన్నటువంటి శిష్యులు ఆయనతోటి సిటీలోకి పోతా ఉన్నారు, నా ఈయన అనేటువంటి ఊర్లోకి పోతున్నారు. ఎవరు ఏమి అడగలేదు, కానీ ఆయన నిలబడ్డారు, తనకు తానే నిలబడ్డాడు. ఎందుకు? ఏడుస్తూ ఉన్నటువంటి ఒక విధవరాలను చూచి. దుఃఖము అనేక మందికి ఉండొచ్చు, కారణాలు అనేక రకాలు కూడా ఉండొచ్చు. ఏ కారణం చేత ఉన్న దుఃఖము, దుఃఖపడేటువంటి వారిని చూచి ఆయన ఊరికే ఉండేవాడు కాదు. అందుకే ఇందాక మనం చదువుకున్న 146వ కీర్తనలో కృంగిన వారిని ఆయన లేవనెత్తేవాడంటే రీజన్ అయితే ఆయన నేచర్ అది. ఏడుస్తూ పోతాడు, స్త్రీకి చూస్తూ వెళ్ళిపోలే ఆయన. ఆమెను చూచి ఆగి ఏడవద్దు అని చెప్పి కొడుకును బ్రతికించాడు. గొప్ప కార్యం. ఇప్పుడు చనిపోయిన వాడు బ్రతకడం కంటే గొప్ప కార్యం ఈ లోకంలో ఏముంది? అంతకంటే గొప్ప కార్యం ఏం లేదు. అది చేశాడు ప్రభు ఇక్కడ. కారణం, కనికరము చేత కదిలించబడి. ఆయనలో ఉన్నటువంటి కనికరం, తండ్రి మనస్సు, తల్లి మనస్సు. తల్లి ఎడల తండ్రి ఎడల మనం ఎంత రూడ్గా బిహేవ్ చేసినప్పటికీ కూడాను తల్లి తండ్రి మన ఎడల ప్రేమనే చూపిస్తారు తప్ప మనల్ని ద్వేషించరు. మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మీరు అంత మంచి ప్రేమను ఇవ్వడానికి మీరు ఇష్టపడుతుంటే, మరి మీ పరమ తండ్రిని నేను మిమ్మల్ని ఇంకెంత ఉన్నతంగా ప్రేమించడానికి నేను ఇష్టపడతాను. కాబట్టి
దేవుడు కనికరము కలిగినటువంటి తండ్రి, ప్రభువు. రెండో ఉదాహరణ మనం చూసినట్లయితే యోహాను సువార్త 11:33-35 వరకు ఉన్నటువంటి విషయాలను మనం చూస్తే, అక్కడ లాజరు చనిపోయి 3 దినాలు అయిపోయింది. 4వ దినము యేసు ప్రభు వచ్చాడు అక్కడికి, బేతనియా అనేటువంటి ఊరికి. చనిపోయిన తర్వాత 3 దినాల తర్వాత వచ్చాడు. అప్పుడు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ పిక్చర్, ఆ సీన్ చూస్తే అక్కడ ఏం కనబడుతూ ఉంది? యేసు ప్రభుకి దుఃఖముతో ఉన్నటువంటి వారు అక్కడ నిలవబడి ఉన్నారు. అనేకులు ఆ ఇంట వచ్చి ఉన్నారు. మరియా, మార్త, వారి తోటి ఉన్నటువంటి అనేకులు ఉన్నారు. 33వ వచనం చూడండి. ఆమె ఏడ్చుటయు, అనగా మరియ గురించి, మరియ ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూశాడు. ఆమె ఏడవటం చూశాడు. ఆమెతో పాటు ఉన్నటువంటి యూదులు ఏడవడం చూశాడు. ఆ ఏడుపు ఆయన చూసినప్పుడు ఆయన మొదట కలవరపడ్డాడు అని చెప్పి రాయబడింది ఇక్కడ. మొదట ఆయన కలవరపడ్డాడు. ఆ తర్వాత మూలుగుచు, ఆత్మలో మూలుగుచు అనేటువంటి మాట. ఇప్పుడు సర్వ సృష్టికర్త ఆయన కలవరపడటానికి ఏమి కారణం ఉంటుంది? ఆయన కలవరపడొచ్చా? ఆయన కలవరపడతాడా? మన ఒక్క విషయంలో తప్ప. మరి ఏ విషయంలో ఆయన కలవరపడ్డు? ఒక్క మనిషి విషయంలోనే ఆయనకు కలవరం. మరి ఏ విషయంలో ఆయన కలవరపడడు? ఏడ్చేటువంటి మనిషిని, దుఃఖించేటువంటి మనిషిని చూసినప్పుడు ఆయన ఇక్కడ కలవరపడ్డట్టుగా రాయబడింది. ఆత్మలో మూలిగినట్లుగా రాయబడి ఉంది. ఇప్పుడు ఆయనకు అంత అవసరం ఏముంది? ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, నెక్స్ట్ మినిట్ లాజర్ లేస్తాడు. ఆ విషయం తెలుసు ఆయనకి. వారికి తెలియకపోవచ్చు, అక్కడ ఉన్నటువంటి వారికి తెలియదు లాజర్ లేస్తాడని. అందుకే వద్దు ప్రభు, సమాధి మూత ఇవ్వన్నప్పుడు వద్దు ప్రభు, ఇప్పటికి 4 దినాలు అయింది, వాసన కొడుతుంది అని వారించడానికి చూశారు. వాళ్ళకి తెలియదు లాజర్ బ్రతుకుతాడని. కానీ ప్రభువుకు తెలుసు కదా. అయినప్పటికీ కూడా ఆయన కలవరపడడం ఎందుకు? అయినప్పటికీ కూడా ఆయన ఆత్మలో మూలగడం ఎందుకు అంటే, అక్కడ ఏడ్చేటువంటి వారిని చూచి, మరియను చూచి, అక్కడ ఏడుస్తున్నటువంటి యూదులను చూచి ఆయన కలవరపడ్డాడు, ఆత్మలో మూలిగాడు. ఇంకా చెప్పాలంటే ఆయన 35వ వచనంలో యేసు కన్నీళ్లు విడిచెను, ఏడ్చాడు ఆయన కూడా. దేనికి? చుట్టుపక్కల వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి వారందరూ ఏడుస్తున్నారు కాబట్టి వారి ఏడుపు ఆయన తట్టుకోలేకపోయాడు. కన్నీళ్ళని చూసి ఆయన భరించలేకపోయాడు. దుఃఖించేటువంటి వారిని చూసి ఆయన కలవరము చెందాడు. ఆయన గుణలక్షణం అది, ఆయన యొక్క నేచర్ అది. మన తండ్రి, మన దేవుడు, మన ప్రభువు యొక్క గుణలక్షణం అది. అటువంటి ప్రభువు, అటువంటి దేవుడు, అటువంటి తండ్రి మనకున్నాడు అని చెప్పడం. ఏడుస్తూ ఉండేటువంటి వారిని చూస్తూ ఆయన ఊరుకుండేటువంటి వాడు కాడు. మనతో పాటు ఆయన కన్నీళ్లు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు. అంటే మన బాధను చూసి, ఆ బాధ ఎంతకాలం ఉండదని తెలుసు ఆయనకి. ఆ బాధను తీసేసేవాడు కూడా ఆయనే, తీసేస్తాడు కూడా. అయినప్పటికీ కూడాను ఏడ్చేవాళ్ళతో కలిసి ఏడ్చాడు. ఇంతకంటే గొప్ప ప్రేమ ఏముంటుంది? ఇంతకంటే గొప్ప ఆయన మళ్ళీ మామూలు మనిషా? ఒక మనిషి ఇంకొక మనిషి కోసం ఏడుస్తున్నాడు అంటే సరే, సాటి మానవుడు కాబట్టి మానవత్వంతో ఏడ్చాడేమో అనుకోవచ్చు. కానీ ఆయన ఒకవేళ మానవుడిగా పుట్టినప్పటికీ కూడా ఆయన ఎవరు? సృష్టికర్త, దేవుడు. అసలు ఆ ఆలోచనే ఊహాతీతమైనటువంటిది. ఏది? సృష్టికర్త వచ్చి నీ కోసం ఏడవటం ఏంది? ఇది ఎక్కడిది? ఇది అది దేవుని యొక్క లక్షణం. అంత ప్రేమ ఆయనకు. ఎందుకు? రీజన్ ఏంది అంటే, ఆయన ఎందుకు
రీజన్ అంటే 94వ కీర్తనలో ఒక మాట ఉంది, 94:9. ఒకసారి చదువుతారు. చెవులను కలుగజేసిన వాడు వినకుండా, కంటిని నిర్మించిన వాడు. ఇప్పుడు చూడండి, చెవులు ఇచ్చింది ఆయనే, కళ్ళు ఇచ్చింది ఆయనే. ఎందుకు ఇచ్చాడు చెవులు మనకు? వినటానికి. ఎందుకు ఇచ్చాడు కళ్ళు మనకు? చూడటానికి. ఇప్పుడు కళ్ళు ఇచ్చినటువంటి వాడు చూడలేడా? చెవులు మనకి ఇచ్చినటువంటి వాడు వినడా? మనం అనుకుంటాం చాలాసార్లు, దేవుడు వినటం లేదు, దేవుడు చూడటం లేదు, దేవుడు నాతో లేడు, దేవుడు నన్ను చాలాసార్లు అనుకుంటాం. ఆ బాధ ఇంకా ఎక్కువైంది. కానీ ఇక్కడ లేఖనం చెప్పేటువంటి మాట ఏమంటే, కళ్ళు ఇచ్చినటువంటి వాడు చూస్తున్నాడు. హాగరు పేరు పెట్టింది, మంచి పేరు ఆయనకి. అయ్యా నువ్వు చూచుచున్నా దేవుడవు అని చెప్పి. కళ్ళు ఇచ్చినటువంటి వాడు చూడలేడా? చెవులు ఇచ్చినటువంటి వాడు వినలేడా? హృదయం ఇచ్చినటువంటి వానికి హృదయం లేదా? ఉండదా? ఆయన మనల్ని ఎట్లా చేసుకున్నాడు? తన స్వరూపమందు తన పోలిక చొప్పునే మనలను చేసుకున్నాడు. అంటే మనం ఎవరి పోలిక, ఎవరి స్వరూపము? ఆయనది. కాబట్టి మనకున్నటువంటి బాధలన్నీ ఆయన తెలుసు, మన దుఃఖం ఆయనకు తెలుసు. ఎందుకు? దుఃఖం ఇచ్చిన వాడు దుఃఖపడుకుంటాడా? హృదయం ఇచ్చినటువంటి వాడు హృదయం లేనటువంటి వాడా? లేదు. ఆయనకు మనకంటే ముందుగా మనం అనుభవించేటువంటి ప్రతి దుఃఖము, ప్రతి బాధ మనకంటే ముందుగా అనుభవించినటువంటి వాడు మనలను ఈ డిజైన్లో చేశాడంటే అది ఏ డిజైన్? ఆయన డిజైన్. కాబట్టి ఆయనకు కూడా ఇవన్నీ ఉన్నాయి. బాధ, దుఃఖము ఇవన్నీ కూడాను ఆయనకు ఉన్నాయి. కాబట్టే ఆయన జాలి పడతాడు. అందుకే ఆయన తన వెంట వచ్చినటువంటి వారందరూ, వాళ్ళు ఎవరన్నది తర్వాత విషయం, కానీ వెంబడించారు కాబట్టి వారిని అందరినీ స్వస్థపరిచాడు. వాళ్ళు అని భేదం లేకుండా వాళ్ళు వచ్చారు. ఎందుకు వచ్చారు? నా కోసం వచ్చారు. వాళ్ళు వచ్చినటువంటి రీజన్ ఏదైనా కానివ్వండి, వాళ్ళు వచ్చారు, ఆశతో వచ్చారు, బాగుపడదామని వచ్చారు, ఏదో అవుదామని వచ్చారు. కాబట్టి వాళ్ళకి కావాల్సింది ఇచ్చి పంపించేశాడు. వాళ్ళు ఎందుకు వచ్చారంట? స్వస్థత కోసం వచ్చారంట. అందుకే దేవుడు వారిని అందరినీ స్వస్థపరిచాడని చెప్పేసి రాయబడి ఉన్నది. కాబట్టి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యము చేయడు అని చెప్పి మనం లాస్ట్ మంతములో చెప్పుకున్నాం. నలగడం అంటే ఆయన వదిలిపెట్టడు. గర్విష్ఠులను ఆయన దూరం నుంచి బాగుగా ఎరిగినటువంటి వాడు. హృదయము కఠినంగా ఉన్నటువంటి వారిని ఆయన దూరం నుంచి ఎరిగినటువంటి వాడు. అదే సమయంలో నలిగిన హృదయము గల వారికి ఆయన ఆసన్నుడు. అంటే దగ్గర ఉండేటువంటి వాడు అని అర్థం. నలిగిన హృదయాన్ని ఆయన ఊరికినే విడిచిపెట్టేవాడు కాడు. యెషయా గ్రంథము 66:22 ఉంది, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండునో వానిని నేను దృష్టించుచూ ఉన్నాను. నలిగిన వారి ఎడల దేవుని యొక్క విధానం ఇది. నలిగిన వారి ఎడల దేవుని యొక్క విధానం ఇది. వారిని నేను దృష్టిస్తూ ఉన్నాను. ఎవడు దీనత్వం కలిగి ఉంటాడో, దీనుడై ఉంటాడో, దీనుడుగా ఉన్నందుకు, లేకుంటే క్రైస్తవునిగా ఉన్నందుకు, విశ్వాసగా ఉన్నందుకు బాధపడుతూ ఉన్నాడో, లేదా ప్రభువుని వెంబడిస్తూ బాధపడుతూ ఉన్నాడో, అట్టివానిని నేను దృష్టిస్తూ ఉన్నాను, అట్టివాడిని నేను చూస్తూ ఉన్నాను అని చెప్పి ఆయన అంటూ ఉన్నాడు. ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగములో చూస్తే ఆయన నలిగిన రెల్లును విరువడు అనేటువంటి మాట మనం చూస్తాం. నలిగిన రెల్లును విరువడు. మకమకలాడుచున్న అవిసెనారను లేదా జనపనారను ఆర్పడు అని ఉంది. మకమకలాడుచున్న అవిసెనారను లేదా జనపనారను అని చెప్పేసి యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో ఉంటుంది. ఇక్కడ అవిసెనారను ఉంది. ఓకే, ఏదైనప్పటికీ కూడాను ఇక్కడ మకమకలాడుచున్న అవిసెనారను ఆర్పడం అంటే, ఇప్పుడైతే మనకి క్యాండిల్స్ ఉన్నాయి, కానీ ఆ రోజుల్లో దీపాలు ఎట్లా వెలిగించేవారు? దీపాలు నూనె పోసి, ఇప్పుడు ప్రమిదలు ఉంటాయి, ప్రమిదలు, అందులో ఒక ఒత్తి పెడతారు, ఆ ఒత్తికి ఆ నూనెలో ముంచుతారు, ఆ ఒత్తి చివర కొంచెం పైకి పెట్టి ఆ చివరిని వెలిగిస్తాం కదా.
అది ఎలుగుతుంది. అది ఎలుగుతుంది. మకమకలాడుచున్నటువంటి జనపనార ఒత్తిని ఆర్పడు అంటే అర్థం ఏంటంటే, ఇక వందునా ఊడిపోదునా అని చెప్పి దీపము రెపరెపరెపలాడుతుంటుంది. చివరి దశలో దీపం చివరి దశలో ఉంటుంది. ఆయిల్ అయిపోయో లేకుంటే ఏదో ఒత్తి అయిపోయో ఇక వందునా ఊడిపోదునా అన్నట్టుగా ఇట్టిట్ట మిణుకు 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 అంటుంటుంది. ఇంకొంచెం అట్ట దాన్ని ఊరికి అంటే ఆరిపోద్ది, లేకుంటే ఇట్లంటే పోతుంది, ఆరిపోద్ది. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని ఆయన అని ఆర్పేవాడు కాదు, వెలిగించేవాడు అని అర్థం. ఇక్కడ నలిగిన రెల్లును ఆయన విరువడు. రెల్లు అంటే తెలుసా మీకు? రెల్లు అంటే తెలుగులో తొంగ అంటారు, తర్వాత ఇంకా జమ్ము అంటారు. యేసు ప్రభు మోషేను వాళ్ళ తల్లి జమ్ము పెట్టెలో పెట్టిందని చెప్పి మనం చదువుకుంటాము నిర్గమకాండం 2వ అధ్యాయంలో. జమ్ము పెట్టె అంటాం. జమ్ము కూడాను రెల్లే. తుంగ అనేటువంటి మాట ఉంది, అది కూడా రెల్లే. ఇవన్నీ కూడా ఒకే ఫ్యామిలీకి చెందినటువంటి. ఇవి ఎక్కడ ఉంటాయంటే వాగుల ప్రక్కన, నీళ్ళ ప్రక్కన పెరుగుతాయి. చాలా చాలా బలహీనంగా ఉంటాయి, సన్నగా ఉంటాయి, గాలికి ఊరికే అటు ఇటు ఊగుతూ ఉంటాయి. చిన్న గాలి వచ్చినా ఊగుతాయి. ఎందుకు రెల్లు అనేటువంటి మాటను ఇక్కడ వాడాడంటే, రెల్లు అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో బలహీనతకు గుర్తు. మానవుని యొక్క బలహీనతను, దౌర్బల్యాన్ని సూచించేటువంటి ప్రక్రియలో వాడబడినటువంటి మాట బైబిల్ గ్రంథంలో రెల్లు. అస్థిరతకు గుర్తు. స్థిరంగా నిలబడలేనటువంటి వారిని రెల్లుతో పోలుస్తారు. నిస్సహాయులను రెల్లుతో పోలుస్తారు. రెల్లు తుంచితే తునిగిపోతుంది, వంచితే వంగిపోతుంది, నలిపితే నలిగిపోతుంది. రెల్లు యొక్క పరిస్థితి అది, రెల్లు యొక్క స్వభావం అది. రెల్లు బలహీనతకు గుర్తుగా. యేసు ప్రభువుని పట్టుకొని పోయినప్పుడు పిలాతు దగ్గరికి ఆయన చేతిలో ఒక రెల్లు పెట్టారు. గుర్తుందా? రెల్లు ఎందుకు పెట్టారు రెల్లు అంటే, ఇప్పుడు ఆయన రాజు అన్నాడు కదా, నేను రాజుని, యూదుల రాజువా అని అడిగాడు పిలాతు. యూదుల రాజువా? ఇప్పుడు ఆయన రాజు అయితే రాజు చేతిలో రాజదండం ఉండాలి కదా. రాజు చేతిలో అధికారానికి సూచనగా రాజదండం ఉంటుంది. నువ్వు రాజువా? అయితే ఇదిగో నీ రాజదండం అని చెప్పేసి ఒక రెల్లు చేతిలో పెట్టారు. యేసు ప్రభు అంత శక్తిమంతుడు, అంత బలవంతుడు, సర్వశక్తిమంతుడు. ఆయన ఒక బలహీనమైనటువంటి నీలాంటి నాలాంటి స్వభావాన్ని ధరించుకొని వచ్చాడు. అందుకే ఆయన చేతిలో రాజదండము ఉండేది, ఉండాలి. కానీ ఇప్పుడు ఆ క్షణంలో ఒక రెల్లును పెట్టారు. అది శారీరకమైనటువంటి బలహీనతను సూచిస్తూ ఉన్నది. రెల్లు అంటేనే బలహీనమైనటువంటిది. కాబట్టి నలిగిన రెల్లు ఇంకెంటుంటుందో ఆలోచించండి. రెల్లు అంటేనే చాలా వీక్గా, ఇరిగిపోయేటట్టుగా, తునిగిపోయేటట్టుగా. అటువంటిది బాగా నలిపేసినటువంటి రెల్లు ఎట్లా ఉంటుంది? ఊపితే ఎగిరిపోయేటట్టుగా ఉంటుంది. నలిగిన రెల్లు. నలిగిన రెల్లు అనేక సార్లు మనం కూడా అనిపించుంటాం. నలిగిన రెల్లు జీవితాన్ని చాలా సందర్భాల్లో ఇక నిరీక్షణ లేనటువంటి స్థితిలో నా వల్ల కాదు, నాకు కుదరదు, నేను ఇక చేయలేను, అయిపోయింది అని అనుకునేటువంటి పరిస్థితి ఎదుర్కొని ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా. అది నలిగిన రెల్లు. అటువంటి నలిగిన రెల్లుని ఏం చేస్తాడు ఆయన? పట్టించుకోకుండా వెళ్ళిపోయేవాడు కాదు, లేకుంటే ఎరగదీసేవాడు కాదు. నలిగిన రెల్లును ఆయన విరువడు. నలిగినటువంటి స్థితి చూసి ఆయన దాన్ని లేపి నిలవబెట్టేవాడు, కట్టేవాడు, స్థిరపరిచేవాడు. స్థిరత్వం లేని రెల్లును స్థిరపరిచేటువంటి వాడు. నలిగిపోయినటువంటి వారిని ఆయన ఆదరించేటువంటి వాడు, ఓదార్చేటువంటి వాడు. అందుకే ఇక్కడ రాయబడింది ఆయన గురించి, ఆయన నలిగిన రెల్లును విరుడు. ఐగుప్తులో ఇశ్రాయేలు నలిగిపోయారు. ఐగుప్తులో ఇశ్రాయేలీలు నలిగిపోయారు. అంతకంటే ముందుగా ఐగుప్తులో యోసేపు నలిగిన రెల్లు.
అన్నల చేత బాధించబడ్డాడు, కొట్టబడ్డాడు, అమ్మివేయబడ్డాడు, ఒక బానిసగా పోతీఫర్ ఇంటికి అమ్మబడ్డాడు. నలిగిన రెల్లు ఎవరు? యోసేపు. అటువంటి ఆయన దేవుడు ఎట్లా చేశాడు? ఆయనకు దేవుడు తోడుగా ఉండుట చేత అనేటువంటి మాట రాయబడు. ఆయనకు దేవుడు తోడుగా ఉన్నాడు. నలిగిన రెల్లు లాంటి యోసేపును ఆదికాండం 39వ అధ్యాయం, ఆదికాండం 39వ అధ్యాయం, యెహోవా యోసేపునకు తోడయ్యుండెను అనేటువంటి మాటను మనం చూస్తాం. చాలాసార్లు 3-4 సార్లు ఉంది అదే మాట ఆ అధ్యాయం. యెహోవా అతనికి తోడై ఉండెను. ఎందుకు అంటే యోసేపు నలిగిన రెల్లు లాంటి వాడు. అటువంటి ఆయనకు తోడు, దేవుని యొక్క తోడు అవసరం. ఆయన ఇరగదీలే నలిగిన వెలురును లేపాడు, పైకెత్తాడు. ఎంత పైకెత్తాడు? నలిగిన రెల్లును ఆయన విరువడు. ఎంత పైకెత్తాడు అంటే పోతీఫర్ ఇంటి అంతటి మీద ఆయనకు అధికారం ఇచ్చాడు. అయినప్పటికీ కూడా అక్కడ మళ్ళీ కూడా శోధన వచ్చింది పోతీఫర్ భార్య ద్వారా. అయినా కానీ దానివలన 2 సంవత్సరములు జైల్లో ఉన్నాడు. నలిగిపోయాడు. ఉండదా? తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, దేశం కాని దేశం. అక్కడికి వచ్చాడు, ఒక బానిసగా వచ్చాడు. బానిసగా పనిచేసుకుంటా ఉంటే నేరం మోపడింది, జైల్లో పడ్డాడు. 2 ఏళ్ళు అయిపోయింది. తర్వాత దేవుడు విరిచేవాడు కాదు కాబట్టి ఆయన్ను తీసుకొచ్చి ఫరో తర్వాత ఫరోగా చేశాడు ఐగుప్తు దేశాన్ని. ఫరోను నేనే, ఆయన చెప్పినటువంటి మాట చాలా ఘనంగా ఉంటుంది. ఫరోని నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటను ఏ మనుష్యుడు తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదు. ఎంత గొప్ప ఔన్నత్యంలోనికి దేవుడు తీసుకొచ్చాడు నలిగిన రెల్లు లాంటి యోసేపును. ఆయన అశ్రద్ధ చేసేవాడు కాదు. ఆయన చూసి చూడనట్టు వెళ్ళిపోయేవాడు కాడు. నలిగిపోయినటువంటి వారిని ఆయన నిలవబెట్టేటువంటి వాడు. అందుకే ఏమంటాడంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, సహోదరులారా మిమ్మల్ని పిలిచినటువంటి పిలుపును చూడుడి. విశ్వాసులతోటి, సంఘముతోటి పౌలు మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. మీలో ఎవరైనా గనులున్నారా? మీలో ఎవరైనా జ్ఞానులున్నారా? జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు జ్ఞానము లేనటువంటి వారిని, వెర్రివారిని ఎన్నుకున్నాడు. బలవంతులను సిగ్గుపరచుటకు దేవుడు మీలాంటి బలహీనుని ఆయన ఎన్నుకున్నాడు. రెల్లుని ఆయన ఎన్నుకున్నాడు. ఒక రెల్లుని తీసి ఆయన ఔన్నత్యానికి తీసుకొచ్చాడు. గొప్ప స్థితిలో ఆయన పెట్టాడు. ఆయన తత్వం అది, ఆయన నేచర్ అది. బలహీనులను ఆయన ఎప్పుడు కూడాను వదిలివేసేవాడు కాదు. కృంగినటువంటి వారిని ఆయన ఓవర్లుక్ చేసేటువంటి వాడు కాదు. ఆయన నిలబెట్టేటువంటి వాడు. కుంగినవాడు ఎప్పుడు కుణిగిన స్థితిలో ఉండడు. బలహీనుడు ఎప్పుడు ప్రభు నమ్ముకున్న తర్వాత అదే స్థితిలో ఉంటాడు అనుకుంటే పొరపాటు. బలవంతుడు ఒకవేళ నేను ఎప్పుడు ఇట్లానే అనుకుంటే పొరపాటు. దేవుని యొక్క పద్ధతి ఏంటంటే మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. దేవుని యొక్క విధానం అది. నలిగిన వారి ఎడల యోసేపు తర్వాత ఇశ్రాయేలు నలిగిన రెల్లు అంటే ఇశ్రాయేలు దేశం, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నలిగిన రెల్లు. వారిని ఎంతో బాధ పెట్టారు, వారి ఎడల అసహ్యపడ్డారు, వారిని చంపాలని ప్రయత్నం చేశారు, మగపిల్లలను చంపాలని ప్రయత్నం చేశారు. మనం చూసాము మదర్స్ డే రోజు. నలిపి పడేశారు ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఆర్థికంగా, సామాజికంగా, శారీరకంగా, మానసికంగా తొక్కి పడేశారు, నలిపి పడేశారు. అయినప్పటికీ కూడాను దేవుడు నలిగిన రెల్లును విరవడు కాబట్టి దేవుడు వారిని ఎంతగా తొక్కితే అంతగా పైకి లేచారని చెప్పి రాయబడింది మొదటి అధ్యాయం నిర్గమకాండం చూస్తే. నిర్గమకాండం మొదటి అధ్యాయంలో ఉంది. వారిని ఎంతగా ఐగుప్తీయులు బాధ పెట్టారో వారు అంతగా ప్రబలారు, అంతగా ప్రబలిరి అని చెప్పి రాయబడింది. తొక్కితే తొక్కించుకుంటాం, మంచిదే. ఎందుకు? దేవుడు మనతో ఉన్నాడు, పర్లేదు, నో ప్రాబ్లం. బాధ ఉంది, పర్వాలేదు. వేదన, ఓకే, నో ప్రాబ్లం. అయితే అదే స్థితిలో
ఉంచడు, లేపుతాడు దేవుడు పైకి. దేవుడు పైకి లేపితే ఎవడైనా ఆపగలడా? దేవుడు పైకి ఎత్తితే ఏ మనుషుడైనా నిలపగలడా? ఇశ్రాయేల్ దేశం ఉంది. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశాన్ని ఎంతగా నలిపేశారు, అసలు దేశం లేదు, నలిపి పడేశారు. ప్రపంచం అంతా చెదిరిపోయినారు. అసలు తరిమి తరిమి వారిని వేటాడారు. అసలు ఆ జాతి లేకుండా నాశనం చేయాలని చెప్పి అనేక మందిని చంపారు. అయితే ఇప్పుడు ఏమైంది? నలిగిన రెల్లుని ఆయన విరుడు కాబట్టి ఒక దేశంగా ఏర్పడింది, ఒక శక్తివంతమైనటువంటి దేశముగా ఉంది. దేవుడి మాట తప్పని వాడు. తరతరాలకు భూమి ఆకాశము గతించిన కానీ ఆయన మాటలు గతించవు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై ఆయన మాట విని వణుకుచుండును, అట్టి వారిని ఆయన దృష్టించేటువంటి వాడు, వారిని విరిచి పడేసేటువంటి వాడు కాదు, కానీ నలిగిపోయినటువంటి వారిని ఆయన బాగు చేసి పెద్ద కట్టడం లాగా నిలవబెట్టేటువంటి వాడు. ఇప్పుడు భయం, ఇశ్రాయేలు అంటే భయం, ప్రపంచ దేశాలకి భయం. ఎందుకంటే వాళ్ళని కెలుక్కుంటే ఏమైంది? వాళ్ళని చంపింది కేవలం 1350 మందిని మ్యాక్సిమం, అక్టోబర్ 7న. కానీ వాళ్ళు స్టార్ట్ చేశారు మారణకాండ, ఇప్పటికీ కూడా ఆగలేదు. దాదాపు 37,000 మంది చనిపోయినారంట, పిల్లలు, స్త్రీలు. చాలా బాధాకరం. వారిని చూస్తే గుండె దొరక్కుపోతుంది. ఆ చిన్న చిన్న పిల్లలు. నిజమే, కరెక్టే. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఎందుకంటే ఈ నలిగినటువంటి స్థితిని దేవుడు ఎప్పుడూ ఉపేక్షించడు. నలిపివేయబడేటువంటి వారిని దేవుడు ఎప్పుడు కూడాను పైకెత్తుతాడు. నలిపివేయబడము, నలగొట్టబడడం అనేటువంటిది ఒకవేళ దేవుని శిక్షణలో భాగమైతే కావచ్చు. కొన్నిసార్లు దేవుడే అలౌ చేస్తాడు నలిపివేయబడ్డానికి. అంత మాత్రం చేత ఊరుకుంటాడా? అష్షూరుకు పంపించాడు, అంత మాత్రం చేత ఊరుకున్నాడా? బబులోనుకు పంపించాడు, అంత మాత్రం చేత ఊరుకున్నాడా? ఊరుకోడు. వాళ్ళని తిరిగి మళ్ళా తీసుకొచ్చి నిలవబెట్టాడు, ఒక దేశముగా నిలవబెట్టాడు, ఒక శక్తివంతమైనటువంటి దేశముగా నిలవబెట్టాడు. దేవుని ప్రజ, ఒక వ్యక్తి అయినా అంతే, ఒక సమాజమైనా అంతే, దేవుని వెంబడించేటువంటి, విశ్వసించేటువంటి వారు ఆయన ఎప్పుడూ కూడా మాట తప్పనటువంటి వాడు. కాబట్టి మన యొక్క విశ్వాసమును బట్టి కాక ఆయన తన విశ్వాస్యతను బట్టి కార్యం చేసేవాడు చాలాసార్లు. మన యొక్క ప్రేమను బట్టి కాక ఆయన ప్రేమ ఉన్నాడు కాబట్టి కార్యం చేసేవాడు చాలాసార్లు. మనం మంచివాళ్ళమని కాదు, ఆయన మంచివాడు కాబట్టి కార్యం చేసేవాడు. ఏడుస్తూ ఉన్నటువంటి వారు, దుఃఖంతో ఉన్నటువంటి వారు, నలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు, వీరికందరికీ కూడాను దేవుని సన్నిధిలో, దేవుని హృదయంలో, ఆయన మనసులో ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం ఉన్నది. కన్నీళ్లు చూసి ఆయన ఊరకుండడు, నలిగినటువంటి వారిని ఆయన విడిచిపెట్టడు, నలిగిన రెల్లుని ఆయన విరువడు. మకమకలాడుచు ఆరిపోదామా, ఉందామా, ఊడిపోదామా అని అని ఆ స్థితిలో ఉన్నటువంటి దీపాలని ఆయన ఆర్పివేయడు. ఎందుకు అంటే దానికి ఒక రీజన్ కూడా చెప్తా ఉన్నాడు. ఎందుకు అటువంటి పరిస్థితి, ఎందుకు ఆయన నేచర్, ఆ నేచర్కి కూడాను ఒక దేవుని యొక్క చిత్తం ఉన్నది. ఎందుకు అంటే న్యాయ విధిని ప్రచురము చేయుటకు, విజయమొందుటకు, అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును. న్యాయ విధిని ప్రబలము చేయు వరకు, న్యాయ విధిని ఈ లోకంలో ఆయన విస్తరింప చేయటానికి ఆయన నలిగిన రెల్లును విరువడు. మకమకలాడుచున్న జనపనార ఒత్తిని లేదా అవిసెనార ఒత్తిని ఆయన ఆర్పడు. ఆయన రాజ్యము ఈ లోకములో ఫిజికల్గా వచ్చి విస్తరించేంత వరకు కూడాను
తన యొక్క దయా కరుణ జాలి విడిచిపెట్టేవాడు కాదు. అట్టి కృప ఆయన చేతిలో మనము నిర్భయముగా నిశ్చింతగా ఆదరణ కలిగి జీవించేటువంటి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.